కొత్త సంవత్సరంలో తమకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఆలయాల్లో దర్శనాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురితో పాటు ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ప్రస్తుతం అక్కడి ఆలయాల్లో రద్దీపై వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మొదటగా హ్యాపీ న్యూ ఇయర్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నూతన సంవత్సరాన్ని మొదటి రోజు దైవ దర్శనంతో ప్రారంభించేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ, కొండగట్టు, ధర్మపురి సహా అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తుల కిటకిట కనబడుతోంది. నేను కరీంనగర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నాను. అయ్యప్ప స్వామి ఆలయంలో ఓవైపు దీక్షాపరులు, మరోవైపు స్వామిని దర్శించుకొని ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించేందుకు వస్తున్నటువంటి భక్తులు మొత్తం అందరూ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలయంలో కూడా నూతన సంవత్సరం నేపథ్యంలో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు కూడా చేశారు. నిన్న రాత్రి మహాపడి పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రాత్రి 12 గంటల సందర్భంలోనే న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పే సమయంలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడే విధంగా ఓవైపు ఇంగ్లీష్ నామ సంవత్సరమైన ఆంగ్ల నామ సంవత్సరం కావచ్చు, అయినా కూడా ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకొని కావచ్చు, అలాగే కొత్త సంవత్సరం దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఆధ్యాత్మిక వైభవాన్ని అయితే ఇక్కడ ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఇటు స్వామివారి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా కనుల విందుగా ఇక్కడ అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాతో పాటు పలువురు గురుస్వాములు ఉన్నారు. స్వామి, చెప్పండి, నూతన సంవత్సరాన్ని ఎట్లా ఆహ్వానిస్తూ ఉన్నారు? నూతన సంవత్సరంలో ఎలాంటి ఉంటాయని ఆశిస్తున్నారు? ఎలాంటి శుభాలు కోరుకుంటున్నారు? ఏం లేదండి, ముఖ్యంగా అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు, హెచ్ఎంటీ యాజమాన్యానికి, ప్రజాప్రతినిధులందరికీ మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఎందుకంటే రెగ్యులర్గా ఈ అయ్యప్ప స్వామి దేవాలయంకి ప్రతిదినం వచ్చే వాళ్ళమని మాలాధారణలో ఈరోజు ఏంటంటే ప్రత్యేకంగా నూతన సంవత్సరం కాబట్టి కొంచెం ఉత్సాహంగా అందరికీ విషయం చెప్తూ, మళ్ళీ ఏంటంటే వారి కుటుంబం మనం విషయం చెప్పిన వారైనా సమస్త అయ్యప్ప స్వాములకు కానీ భక్తులకు కానీ సుఖ సంతోషాలతోని గతాన్ని వదిలేసి ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే చెన్నప్ప అయ్యప్ప స్వామి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో గురుస్వామి స్వామి 2024 సంవత్సరంలో ఎలాంటి శుభాలు కావాలని కోరుకుంటున్నారు? ఇప్పటికే 2024లో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి 2025లో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఎలా వెల్కమ్ చెప్తున్నారు కొత్త సంవత్సరానికి? స్వామి ఆంగ్ల సంవత్సర 2025 రోజు ఇప్పుడు హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవుని కరీంనగర్ పట్టణంలో భక్తులు, అయ్యప్ప భక్తులు మరియు దీక్షా స్వాములు కూడా స్వామిని దర్శించుకొని 2025 వరకు కూడా స్వామిని దర్శించుకున్న తర్వాత వారి కార్యక్రమాలు కానీ వారి యొక్క ఆలోచన కూడా మార్చుకుంటూ, పద్ధతులు మార్చుకుంటూ స్వామిని దర్శించుకొని, స్వామి ఈ సంవత్సరం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మేము ఇలా డెవలప్ కావాలనే ఉద్దేశంతో మరి భక్తులు తండోపతండ భక్తులు వచ్చుకుంటూ ఈరోజు ప్రత్యేక ఏంటంటే గత కొన్ని సంవత్సరం కూడా సాయంకాలం లింగార్చన వెంబలవాడ పురోహితులచే అయ్యప్ప స్వామి దేవాలయం లింగార్చన కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతి ఏటా కూడా ప్రతి భక్తులు కూడా, ప్రతి చిన్న పాప అందరూ కూడా వచ్చేసి మాల వేసుకున్న వాళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చేసి స్వామిని దర్శించుకున్న తర్వాతనే వారి కార్యక్రమాలు, డైరీలు కానీ పెన్నులు కానీ ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళు వారి యొక్క పూజలు నిర్వహించుకొని ఈ వారి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. స్వామి, మీరు చెప్పండి, కొత్త సంవత్సరాన్ని ఎట్లా ఆహ్వానిస్తూ ఉన్నారు? ఈ కొత్త సంవత్సరం స్వాములు కానీ భక్తులు కానీ అందరూ చాలా సంతోషంగా ఉండు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప స్వామి దయతో, అందరు భగవంతుని దయతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్వామి ఏ శరణం అయ్యప్ప. స్వామి, నూతన సంవత్సరంలో ఎలాంటి వేడుకలు జరుపుకోబోతూ ఉన్నారు? ఆధ్యాత్మికంగా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ? ప్రస్తుతము నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు 1వ తారీఖు మరియు బుధవారము చాలా విశేషమైన రోజు కావడం వల్ల భక్తులు, సివిల్ భక్తులు, మామూలు భక్తులు, దైవ భక్తులు అందరూ విశేషంగా తండోపతండాలుగా వస్తున్నారు అయ్యప్ప స్వామికి. అందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. రైట్, ఇది మొత్తంగా కరీంనగర్లో అన్ని దేవాలయాల్లో ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. అయ్యప్ప దేవాలయంలో మరింతగా భక్తుల కిటకిట అయితే కనబడుతోంది. ఎందుకంటే ఓవైపు అయ్యప్ప మాలాధారులు, మరోవైపు న్యూ ఇయర్ ప్రారంభంలోనే ఈరోజు బుధవారం కావడంతో బుధవారం స్వామి దర్శనం చేసుకొని కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు చాలామంది సివిల్ భక్తులు కూడా చాలామంది పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఇటు ఈ ఆలయం కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ కావచ్చు, కొండగట్టు కావచ్చు, ఇలా అన్ని ప్రముఖ ఆలయాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. జోస్నా. రైట్ గోపాలకృష్ణ.